ఇప్పుడైతే రాయపేటకి అయితే రీచ్ అయినా. రాయపేట నుంచి మా బాలుబ్రో హెల్మెట్ పడుతున్నాడు ముందు వచ్చి. హెల్మెట్ తీసుకోవడం పోతున్నాం. సరే గుడ్. బాలుబ్రో బైక్ సర్వీసింగ్ ఇచ్చి హెల్మెట్ మర్చిపోయారు సార్ బైక్ చూసుకోండి. అయితే వస్తున్నాం చూస్తున్నాను మొక్కడ చూస్తున్నాడు భయం అయితే కాదు. నా హెల్మెట్ మీద పడుతున్నావు అయ్యాడు. ఏం కాదు అలా ఇప్పుడు అయ్యో నా మెడక ఇచ్చి పడేస్తున్నావు. ఓ అది ఇరిగిపోతుంది. హలో బయట యాంగిల్ పెట్టినా మళ్ళీ దానిగా బాలుబ్రో ప్రయోగాలు చేస్తాం. ముత్తరాడు సాగు అదేమో దిరు 40,000 గాల్లో పెట్టాడు అంతా. ప్యూర్ షాప్ కొట్టుకొని డైరెక్ట్గా గవర్నమెంట్కి అయితే వెళ్ళిపోతాం. బాలుబ్రో కొద్దిగా హెల్మెట్ తీసుపెట్టుకోయా. అయ్యో మెడకి హైదరాబాద్ నాకేలే పోయేది నీదే. నీకు ధైర్యం ఉంటే పెట్టుకో, నాకే ఇబ్బంది లేదు సార్. సోమశాల బ్యాక్ వాటర్ అయితే ఇక్కడ మామూలుగా అయితే పైపుల ద్వారా పంపిస్తారు. ఇక్కడ నుంచి అయితే ఎందుకో క్లీన్ చేయాలని చెప్పి మొత్తం వాటర్ అంతా డ్రై చేస్తారు. రెడీ చేస్తున్నారు అయితే రెడీ చేస్తారు. యువతలు అవసరం స్టార్ట్ చేస్తారు. చూద్దాం రీచ్ అయ్యామంటే శ్రీ కోదండ రామస్వామి గుడి ఒంటిమిట్ట రెడీ చేస్తున్నారు అయితే. రైట్ సైడ్లో ఉంది ఒంటిమిట్ట. ఎంత పార్కింగ్ ఏరియా, ఈ సైడ్ అంతా పార్కింగ్ ఏరియా వస్తుంది. మామూలుగా వాటర్ అయితే బోటింగ్ ఉన్నప్పుడు వాటర్ బోటింగ్ కూడా ఉంటాను. ఒక
జనాలు అయితే హెవీగానే ఉన్నారు. చూడండి ఎంత క్రౌడ్ ఉందో, ఎంత క్రౌడ్ ఉంది. మనం ఒక ముందుకెళ్ళి ఒక యూటర్న్ చేసుకుని వెళ్తాం. ఇంకా డెవలప్ ఇంకా రెడీ చేయాలి, చేస్తే ఇంకా హెవీగా ఉంటుంది. మనం ఇప్పుడు అయితే కళ్యాణ ఘాట్కి అయితే వెళ్ళబోతున్నాము. శ్రీ కోదండరామస్వామి కళ్యాణం అయితే ఇక్కడ జరుగుతుంది ఎవ్రీ ఇయర్. అంటే ఒక 5 years కింద అయితే దీన్ని అయితే స్టార్ట్ చేశారు. ఒక 5 years బ్యాక్ అయితే దీనైతే స్టార్ట్ చేశారు కళ్యాణం ఘాట్. చూసారు కదా, ఇదే కళ్యాణ ఘాట్ అయితే. స్వామివారి కళ్యాణం ఇక్కడే జరిపిస్తారు. మామూలు కథ ఉందో లేదు తెలీదు, ఎందుకంటే చేస్తున్నారు కాబట్టి. వెళ్ళొచ్చా? శ్రీ కోదండరామస్వామి ఎవ్రీ ఇయర్ ఇక్కడే స్వామివారికి కళ్యాణం జరిపిస్తారు. ఇక్కడే చూడండి. శ్రీ సీతారామ కళ్యాణం మండపం చూడండి. ఈరోజు ఈరోజు అయితే ఓకే, కానీ మళ్ళా కళ్యాణం రోజు అయితే మొత్తం ప్రోటోకాల్ కాబట్టి ఇక్కడ దాకైనా రాగలుగుతున్నాం. మామూలుగా ఇక్కడికి కూడా రాలేము. ఇక్కడ స్వామివారి కళ్యాణం గంట అక్కడ జరుపుతారు. ఇక్కడ ఇంత ప్రజలైతే కూర్చుంటారు. ఇది గెస్ట్ హౌస్ అంటే ఎవరైనా వీఐపీలకు వచ్చి అక్కడ గెస్ట్ హౌస్. ఇక్కడి నుంచి అయితే మూవ్ అవుదాం. రెడీ ప్రిపేరింగ్ చేస్తున్నారు అయితే వాళ్ళు బ్రో. ఈరోజు నైట్ కాదు బ్రో, అంటే ఎవ్రీ ఒక రోజుకి ఒక్కొక్క రోజు ఉంటుంది ఒకటి. ఇగో అంటే ఇక్కడ ఎప్పుడు చూసారుగా, ఇదే మాకు ఒక వీడియో టైప్ దిగా నడుచుకుంటూ వస్తాయా. అయితే రెడీ చేస్తున్నారు ఇప్పుడైతే. మీకు ఒకవేళ స్టే కావాలంటే ఇక్కడ హోటల్స్ అయితే ఉన్నాయి మనకు రోడ్ సైడ్. అది మెయిన్ కడప తిరుపతి హైవే. అది దాని పక్కనే ఇక్కడ కళ్యాణం మండపం అయితే ఉంటుంది స్వామివారిది. ఇక్కడి నుంచి ఒక 1/2 kilometer దూరంలోనే, 1/2 kilometer కాదు, ఒక 400 meters స్వామివారి టెంపుల్ ఉంటుంది. ఎప్పుడు రెడీ అవుతుంది అది కళ్యాణం? ఎప్పుడు? 22 అయితే కళ్యాణం అంట. ఒకసారి ట్రై చేయండి. ఒకసారి తిరుమలకి వెళ్ళే వాళ్ళు ఒకసారి వచ్చి ట్రై చేయొచ్చు మీరు. మెయిన్ హైవే రోడ్ కాబట్టి ఇక్కడైతే హోటల్స్ కూడా అయితే అవైలబిలిటీ ఉంటాయి. ఇక్కడ నుంచి ఒక 400 meters స్వామివారి టెంపుల్ ఉంటుంది. చూడండి అబ్బా. ఇప్పుడు మనం అయితే దర్శనానికి అయితే బయలుదేరదాం. ఎక్కువ బ్రో. వీడియో అయితే బాగా లెంత్ అయిపోతుంది. మామూలు టైంలో అయితే వీడియో చేసేంత దూరం వచ్చాం, కానీ మామూలుగా రాలేము ఇక్కడికి. అంతే కదా బ్రో? నేను బాగానే తీసాను అనుకున్నాను వీడియో. ఇదబ్బా మెయిన్ రోడ్డు తిరుపతి కడప తిరుపతికి వెళ్ళే హైవేలో పక్కనే మన లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది మన మండపం. పార్కింగ్ అయితే దండిగా ఉంటుంది. ఆ సైడ్ ఈ సైడ్ మొత్తం పార్కింగ్ అయితే దండిగా ఉంటుంది. ఇక్కడ చూసుకోండి, షెడ్యూల్ చూసుకోండి ఇక్కడ మొత్తం. వద్దా మళ్ళీ కళ్యాణ రోజు కూడా ఒకసారి ట్రై చేస్తాం. బాగా ట్రై చేస్తాం బ్రో. నాకు వీడియో ఫ్లాట్గా దిగా. గుడి చూడండి ఈ రూట్ అంతా. సో
అక్కడి నుంచి మనకు మినిమం ఒక 400 మీటర్స్ కూడా ఉండదు, అంతే. ఒక 300 మీటర్స్ అప్రాక్సిమేట్గా ఉంటుంది. గుడి అయితే ఇక్కడ చూడండి, ఇది శ్రీ కోదండ రామస్వామి గుడి. ఇక్కడ ఏకశిలా విగ్రహంతో ఉంటాడు శ్రీ కోదండ రామస్వామి. చూసారా, మెయిన్ హైవే పక్కనే ఉంటుంది. మీరైతే రీచ్ చేయొచ్చు బాగా. మీరు తిరుమలకి వెళ్ళే ప్లాన్ ఉంటే ఒకసారి రీచ్ చేయండి. ఒక మంచి బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఫీల్ అవ్వగలుగుతారు. చూసారా, ఇది ఇప్పుడైతే లోపలికి వెళ్ళి దర్శనం చేస్తాం, అంటే వస్తాను. బైక్ పార్కింగ్ చేస్తాను. బైక్ అలో చేయరు. ఇది టెంపుల్ పై మెయిన్ ఎంట్రన్స్. ఇది అవతల నుంచి ఒక ఎంట్రన్స్ ఉంది, యువతల నుంచి ఒక ఎంట్రన్స్ ఉంది. పార్క్ చేసుకొని మనం దర్శనానికి అయితే వెళ్దాం. వెళదాం బ్రో. సేఫ్ సైడ్గా ఉన్నది మనకు, మెయిన్ బైక్ సేఫ్ సైడ్గా ఉండాలి కొంచెం. అయితే మెయిన్ ఒకవేళ గుడిలో అయితే పర్మిషన్ ఉంటే వీడియో చూపిస్తాను, లేకపోతే ఏమనుకోకండి. ఇది తిరుపతికి వెళ్ళే రూటు. ఇక్కడ సైడే, మన సైడ్లోనే మొత్తం టెంపుల్ అయితే ఉంటుంది. సార్ ట్రై చేయొచ్చు మీరు. నాకైతే దోలు తీరిపోయిందబ్బా. ఇది స్వామివారికి వచ్చి 3 ఎంట్రన్స్ అయితే ఉంటాయి. ఒకటి లెఫ్ట్ సైడ్, ఒకటి రైట్ సైడ్, ఒకటి ఫ్రంట్ సైడ్ అయితే ఎంట్రన్స్ ఉంటుంది. మనం అయితే రైట్ సైడ్ నుంచి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇదైతే మనం సెకండ్ ఎంట్రన్స్. ఇదైతే గోపురం చూడండి. ఇదైతే మెయిన్ రోడ్కి అయితే ఎదురుగా ఉంటుంది. ఏదో మెయిన్ రోడ్కి ఎదురుగా అయితే లైటింగ్ అయితే మనం ఇప్పుడైతే మెయిన్ ఎంట్రన్స్ కోసం అయితే వెళ్తున్నాం. మనం అయితే బాగానే రెడీ చేశారు, టైం పడుతుంది ఇంకా. ఎవరు చెప్పింది? సన్సెట్ అవుతుంది. ఒక పక్క డెకరేషన్ లైట్లు అయితే కొద్దిగా బ్రైట్ అవుతున్నాయి. అయితే నామం అయితే పడింది చూడండి. లోపల అయితే కెమెరా అయితే ఎంట్రన్స్ లేదు. ఇది వచ్చి మనం రైట్ సైడ్ నుంచి అయితే వెళ్ళచ్చు లోపల నుంచి. అవుట్ సైడ్ వచ్చి అవతల లెఫ్ట్ సైడ్ అయితే ఒక ఎంట్రన్స్ ఉంది. మెయిన్ ద్వారా వచ్చి ఇటు నుంచి వెళ్ళి లెఫ్ట్ వెళ్తే మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. వెళ్ళి మెయిన్ ఎంట్రన్స్ చూపిస్తాను ఒకసారి చూడండి. ఇదైతే అన్నదానంకి అయితే ఇక్కడ సైడ్ వెళ్ళాలి. మనం గుడికి ఎంటర్ అయ్యాలంటే ఇలా వెళ్ళాలి. ఇదైతే మనం ఇప్పుడు వచ్చిన రూట్ అయితే ఇది. అయితే మనం అయితే ఇప్పుడు వెళ్ళాలండి. సభాధ్యక్షత వహించినటువంటి రాజగోపాలరావు గారికి శ్రీవారి కేశవస్త్రంతో సన్మానం చేస్తున్నారు. ఇప్పుడైతే మనం మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాము, రాముల స్వామి వారి గుడికి. మన రైట్ సైడ్లో వచ్చి మన స్వామివారి అయితే రథం అయితే ఉంటుంది. అదేవిధంగా మరి ఇది స్వామివారి అయితే ఆనంద తీర్థాచార్యుల వారు, బ్రహ్మశ్రీ ఆనంద తీర్థాచార్యుల వారికి ఈ సైడ్ వెళ్తే మన స్వామివారి గారి చేతుల మీద, మన ప్రోగ్రామ్ ఆఫీసర్ గారి చేతుల మీదుగా వారికి బర్రీ గారి దగ్గర కేశవస్త్రము
ప్రోగ్రామ్ ఆఫీసర్ గారు అందజేస్తున్నారు. అదేంటి కదా ఇదైతే స్వామివారి మహోద్వారం ఇది. భగవన్నామాన్ని ఉచ్చరించడం ఏదో రకంగా మనం చేసి తప్ప మనకి ముక్తి కలగదు. కనుక పరశురాముడి యొక్క నామాన్ని చేయడానికి ఏదో ఒక కారణం ఉండాలి. అయితే గుళ్ళకైతే మెయిన్ ఎంట్రన్స్ అయ్యాము. చూడండి ఈ పిక్చర్ చూడండి ఒకసారి. ఇది మెయిన్ ఎంట్రన్స్. క్యామ్ అయితే లోపలికి కలవలేదు. ఇక్కడ దాకా అయితే వీడియో అయితే స్టాప్ చేస్తాను. మళ్ళీ బయటకు వచ్చినాక మీకు వీడియో కంటిన్యూ చేస్తాను. ఇది TV9 వాళ్ళకి ఇద్దాం. కాదు బాలు బ్రో, ఎక్కడ తేడా కొడతారు ఇక్కడి నుంచి. మనం అక్కడి నుంచి కాదు, బయట నుంచి రావాలి ఫస్ట్. ఇదే మెయిన్ ఎంట్రన్స్. Halo bro, aku di mana? Aku di mana? ఇది అయితే మన ఇప్పుడు సీఎం గారు వచ్చి ఇక్కడ దేశ పూజ అవసరాలను తీసుకొని ఇక్కడి నుంచి వెళ్తారు. వారైతే ఇక్కడ ఊరేగింపుకైతే బయలుదేరాడు. ఇప్పుడైతే గుడి మెయిన్ ఎంట్రన్స్ అయితే లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం మనం. స్వామివారు అయితే లోపల ఉంటారు, మనం బయట ఉంటాం, అంతే కదా. దర్శనం అయిపోయింది, మనమైతే ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాము. డెకరేషన్ అయితే మామూలుగా దర్శనం అయిపోయింది, మనమైతే ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాం.
భక్తులకైతే దాహం తీరేదానికైతే వాటర్ ప్లాంట్లు అన్నీ సప్లై చేస్తున్నారు అయితే దేవస్థానం వాళ్ళు. ఇది సెకండ్, ఇది వచ్చి థర్డ్ ద్వారం, ఇది మూడో ద్వారం. ఓకే, ఇక్కడ నుంచి గుడి నుంచి బయటకు వస్తేనే మన శివాలయం ఉంటుంది. శివాలయం దర్శనం చేసుకుంటానే ఇక్కడ ప్రసాదం కౌంటర్ అయితే ఉంటుంది. అదే దర్శనం పెరుగైతే పెరుగన్నం అయితే ఇస్తున్నారు. టెంకల్ బయట కూడా నాకైతే ఇది ఇచ్చారు, తినేసి మనం బ్లాగ్ స్టార్ట్ అయ్యారు. తీసుకోలేదు ఆబ్జీ ఛార్జింగ్ బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత చెక్కారో. Oh my god. బలపురం ఎక్కడ ఇక్కడ చూరా, ఇక్కడ రా, బ్యాక్గ్రౌండ్ బాగుంది. ఇప్పుడైతే దర్శనం అయిపోయింది అయితే ఇప్పుడైతే మనం అయితే ఇంటికి అయితే బయలుదేరుతాం. హలో బ్రో, అయితే దర్శనం అయితే అయిపోయింది. బ్యాక్ టు హోమ్. బాగా అయిందబ్బా చూడండి. లైటింగ్ అయితే బాగా అదరగొట్టేశారు. లేదు ఇచ్చిన లేదా దా. సరే బ్రో, ఇక్కడే సరేగా ఇక్కడి నుంచే బ్లాగ్ అయితే ఎన్ని చేస్తాను. వడ్డీ పెట్టమ్మా, దండం పెట్టుకో. లైటింగ్ అయితే అదిరిపోతాయి సార్.
దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడైతే బైక్ కాడికి వెళ్ళి మేమైతే హెల్మెట్ అవి వేరే అక్కడ అడిగితే పెట్టించుకున్నారు మా హెల్మెట్ మా బ్యాగు. అక్కడికి వెళ్ళి బ్యాగ్ అయ్యి హెల్మెట్ తీసుకొని అయితే మేము ఇంటికి అయితే బయలుదేరాలి. బాలుపురా తిరుపతి కడప నుంచి తిరుమలకి, హైదరాబాద్ నుంచి ఎక్కడైనా మన తిరుమలకి వెళ్ళే వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి, బెస్ట్ ప్లేస్ అవుతుంది. ఏకశిలా విగ్రహం పైన ఉంటారు రామూర్ స్వామి, కోదండ రామూర్ స్వామి. కెమెరా యూట్యూబ్ వీడియో క్రౌడ్ అయితే పర్లేదు, బాగానే ఉంది. 22 అయితే ఫుల్ క్రౌడ్ అయితే అసలు తలకాయ కూడా ఇక్కడ టీటీడీది అయితే ఒక ఫోటో స్టాల్ అయితే పెట్టినారు. అక్కడికి వెళ్ళి ఒక ఫోటో అయితే తీసుకుందాం. నా బ్రో షూ వేసుకోదు. ఇది మెయిన్ రోడ్డు. మనం ఇక్కడి నుంచి అట్లా వెళ్తే అక్కడ బ్రో ఇంట్లో షూ బ్యాగులు అవి పెట్టారు, అక్కడికి వెళ్ళి తీసుకోవాలి. రాయంపేట వాళ్ళు లోకల్ ఎవరో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా, లైక్ చేయండి, షేర్ చేయండి. పాపం ఇది అయితే సెకండ్ ఎంట్రన్స్ అండి. చూసుకోండి. హెల్మెట్స్ బ్యాగ్ అయితే ఇక్కడే ఉంది. ఇక్కడైతే ఈ ఇంట్లో అయితే పెట్టేసి వెళ్ళిపోయాము, చూసుకొని వెళ్దాం. ఇదే మెయిన్ రోడ్డు. ఇప్పుడే హెల్మెట్ బ్యాగ్ అయితే తీసుకున్నాం. ఎందుకంటే తిరుపతి దగ్గర శ్రీకాళహస్తి చాలా ముఖ్యమైనటువంటి పుణ్యక్షేత్రం. ఆ పుణ్యక్షేత్రం బైక్ దగ్గరికి వెళ్ళి ఆదిశేషుడి ముఖభాగమే అని అంటారు. ఆయన వెన్నుభాగం అహోబిలం, ఆయన శిరస్సు తిరుమల, తోక భాగం శ్రీశైలం అయినా అని ఈ వాక్యాలన్నీ వెంకటేశ్వర నామం చాలా ప్రసిద్ధమైనది. అందులో 2వ శ్లోకంలో ఉన్నటువంటి శేషాద్రి నిలయ మెయిన్ రోడ్డు సైడ్ నుంచి ఆపుకుంటే మన గుడి. కడప టు తిరుపతి మెయిన్ రోడ్ అయితే ఇది. గుడి అయితే సైడే ఉంటుంది. దర్శనం అయిపోయితే ఇంటికి అయితే బయలుదేరుతున్నాం. మన బైక్ అయితే ఫ్రంట్ పెట్టాం చూడండి. ఇది మెయిన్ రోడ్డు, ఇది టెంపుల్. ఇది చేయొచ్చండి. వాళ్ళు బ్రో హైవింగా నెక్స్ట్ బైక్ వీగిలా కనొస్తాం. వద్దునైనా అయితే ఇప్పుడైతే ఇంటికి అయితే బయలుదేరుతున్నాం మనము. దర్శనం అయితే అయిపోయింది. నైట్ పూట రావద్దు, వీడియోకి అయితే క్లారిటీ రాకపోవచ్చు. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడ నుంచి ఎండ్ చేస్తాను. అయితే ఫిక్స్లో పెట్టారు. వచ్చేప్పుడు అయితే బిగిస్తా అన్నాడు, రెడీ చేస్తాను. ఇప్పుడైతే ఫిక్స్ చేసేసారు. ఇంకా నెక్స్ట్ డే ఇంకా చూడండి, ఇంకా డెవలప్ చేస్తారు. ఇది 7 days ఉంటుంది. ఇది
7 days తర్వాత గ్రాఫిక్స్లో ఏం బ్రో అన్నీ నువ్వే చేస్తున్నావా? స్పీడ్ ఎక్కడ కన్నయ్యా లేస్తా ఇద్దరము అయిపోయింది